అందరికీ నమస్కారం. ఈరోజు టెన్షన్ ఫ్రీ లైఫ్ కోసం పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ఉదయం శాంతిగా రోజును ప్రారంభించండి. ఉదయం త్వరగా లేవడం మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ సమయం లోపల శబ్దం తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి. రోజును ప్లాన్ చేసుకునే అలవాటు పెంచుకుంటే హడావిడి తగ్గి టెన్షన్ కూడా తగ్గుతుంది. 2. శ్వాస మరియు ధ్యానం. టెన్షన్ వచ్చినప్పుడు మన శ్వాస వేగంగా మారుతుంది. అందుకే 5 నిమిషాలు లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలేయండి. ఇది మెదడుకు ఆక్సిజన్ ఎక్కువగా అందిస్తుంది. ధ్యానం చేస్తే ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. 3. శరీరాన్ని కదిలించండి. రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడవడం లేదా చిన్న వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేస్తే శరీరంలో హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి సహజంగా ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది. 4. మొబైల్ మరియు సోషల్ మీడియాను తగ్గించండి. అత్యధికంగా ఫోన్ వాడటం వల్ల అనవసరమైన పోలికలు, నెగిటివ్ వార్తలు మన మీద ప్రభావం చూపుతాయి. రోజులో ఒక సమయం ఫోన్ లేకుండా గడపడం అలవాటు చేసుకోండి. కుటుంబంతో మాట్లాడడం లేదా మంచి పుస్తకం చదవడం మంచిది. మనసులో పెట్టుకోకుండా మాట్లాడండి. సమస్యలను ఒంటరిగా భరించకండి. నమ్మకమైన వ్యక్తితో మీ బాధలు పంచుకుంటే మనసు తేలిక అవుతుంది. మాట్లాడడం ఒక మంచి థెరపీ లాంటిది. ఇది భావోద్వేగ ఒత్తిడిని తగ్గిస్తుంది. 6. మీకు ఇష్టమైన పనులు చేయండి. సంగీతం వినడం, డ్రాయింగ్ చేయడం, తోట పని చేయడం లేదా వంట చేయడం. మీకు ఏ పని ఆనందం ఇస్తే దానికి టైం కేటాయించండి. ఇది మనసును రిలాక్స్ చేస్తుంది మరియు టెన్షన్ను తగ్గిస్తుంది. 7. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి. రోజు మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించండి. కృతజ్ఞత భావం పెంచుకుంటే మన దృష్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు మారుతుంది. ఇది మనసులో ఆశను పెంచి టెన్షన్ను తగ్గిస్తుంది. 8. సరైన నిద్ర తీసుకోండి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. నిద్ర తక్కువగా ఉంటే టెన్షన్ ఎక్కువగా అనిపిస్తుంది. మంచి నిద్ర మన మెదడును రీఫ్రెష్ చేసి మనసుకు శాంతి ఇస్తుంది. టెన్షన్ అనేది జీవితంలో సహజం, కానీ దాన్ని నియంత్రించే శక్తి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మంచి అలవాట్లు పెంచుకుంటే పెద్ద మార్పులు కనిపిస్తాయి. ప్రశాంతమైన మనసే సంతోషమైన జీవితానికి మొదటి అడుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.